సచివాలయంలో సీఎం రేవంత్ తో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో ఇటీవల కనీస వేతనాలను పెంచేందుకు వారు సీఎంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో కార్మికుల సమస్యలతో పాటు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం, మొక్కజొన్న సేకరణ సమస్యలపై కూడా కీలక చర్చ జరిగింది. కేంద్రం సహకరించాలనుకున్న రైతులకు ఆదుకుంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. కనీస వేతనాలు పెంచడం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని సిపిఐ నేతలు పేర్కొన్నారు. మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చినప్పటికీ కేంద్రం కొనుగోలుకు ముందుకు రావడం లేదని, దీంతో ప్రభుత్వానికి నష్టం వచ్చినా తామే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో ఇటీవల కనీస వేతనాలను పెంచేందుకు వారు సీఎంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో కార్మికుల సమస్యలతో పాటు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం, మొక్కజొన్న సేకరణ సమస్యలపై కూడా కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, దీనిపైన ఉన్న అప్డేట్ ఏంటి? ఆఫ్టర్నూన్. ఒకవైపు మనం రాష్ట్రాల్లో చూస్తున్నాం, బీజేపీ రైతు గోసా భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా బీఆర్ఎస్ వాటర్ సమస్య మీద, రైతుల సమస్య మీద ఇంకా ఈ సమస్యలు చేస్తుంటే, మరొక వైపు ఒక ట్విస్ట్ వల్ల సిపిఐ మరియు సిపిఎం ఈ రెండు పార్టీల నేతలు ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఇటీవల కేబినెట్ భేటీలో మరి కనీస వేతన చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. అంటే ఆ వేతనాల పెంపు విషయంలో కార్మికుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ దాన్ని అభినందించడానికి, కృతజ్ఞత తెలపడానికి ఈరోజు వేరువేరుగా సిపిఐ నేతలు, అదేవిధంగా సిపిఎం నేతలు, కమ్యూనిస్టు పార్టీ నేతలు రెండు బృందాలుగా వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు కలవడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి వాళ్ళతో మాట్లాడి రెండు పార్టీలతో రెండు సమావేశాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చాలా విషయాలు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు, వారు ఇచ్చిన మాటను కట్టుబడలేదు. అయినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ రావడం వల్ల ఇక్కడున్న లేబర్ అంతా, ఇక్కడ కార్మికులంతా కూడా ఎలక్షన్ విషయంలో అక్కడికి వెళ్ళారు. సో దీంతో కొంత లేబర్ షార్టేజ్ రావడం వల్ల మనకు సమస్య వచ్చింది. అదేవిధంగా ఎండలు కూడా వేసవి కావడంతో ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల కొంత ఇష్యూ జరిగింది. దీని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి తప్ప ప్రభుత్వం దీంట్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదని అటు సిపిఐ సిపిఎం నేతలతో క్లారిటీ చేస్తూ, ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీపై కూడా కమ్యూనిస్టు పార్టీ నేతలుగా మీరు పోరాడాలి. ఒకవైపు పెట్రోల్ డీజిల్ పెంచుతుంది, మరొక వైపు రైతు ధాన్యం కొనుగోలు చేయడంలో సహకరించట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని సీఎం రేవంత్ రెడ్డి సిపిఐ సిపిఎం వామపక్ష నేతలకు పిలుపునిచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు విషయంలో కూడా కేంద్రం సహకరించట్లేదు. బట్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. మీరు కూడా మాకు సహకరించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి అని లెఫ్ట్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చినట్టుగా మనకు తెలిసింది ఈ సమావేశంలో. రైట్. అయితే కేబినెట్ సమావేశంలో మొన్న రైతులకు సంబంధించి కూడా ప్రతిపాదన వచ్చింది. సో ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కూడా సీఎం రేవంత్ అన్నారు. మరి దీనిపై ఎందుకు కేంద్రం దృష్టి సారించలేకపోతోంది? రైట్. మద్దతు ధర విషయంలో, ఎంఎస్పీ విషయంలో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. కేంద్రము ఎంఎస్పీ విషయాన్ని నిర్లక్ష్యం వహిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా దీని మీద
ఆ, ఆ, దృష్టి సారించడం జరిగింది. డిస్కస్ కూడా చేశారు. నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు, ధాన్యం సేకరణ విషయంలో ఇప్పటికే కేటాయించిన డబ్బుతో పాటు మరి 1800 కోట్లు మళ్ళీ ఇంకా అదనంగా కూడా రైతుల కోసం చేస్తున్నాం. గన్ని బ్యాగుల కోసం కావచ్చు, లారీల కోసం కావచ్చు, వీటన్నిటి కోసం కూడా నిధులను మేము విడుదల చేస్తున్నామని చెప్తూనే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మేము చేస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సహకరించడం లేదు. కొన్ని రాష్ట్రాలకు సహకరించినట్టుగా తెలంగాణకు కూడా ఈ రైతుల విషయంలో సహకరిస్తే బాగుంటుంది అని మొన్న కేబినెట్ లో ఏదైతే డిస్కస్ చేశారో, ఏదైతే చర్చించారో దాన్ని ఇవాళ లెఫ్ట్ నేతలకు కూడా, ఎందుకంటే సిపిఐ ఆల్రెడీ కొంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ లెఫ్ట్ నేతల ద్వారా మరింత, ఎందుకంటే ఏదైనా రైతు సమస్యలు వచ్చినా, కార్మికుల సమస్యలు వచ్చినా వామపక్క రోడ్ మీదకి వస్తాయి. సో వీళ్ళని కొంత పాజిటివ్ గా కార్నర్ చేసే విధంగా, వాళ్ళ సపోర్ట్ కోరే విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో ఈ సమావేశంలో డిస్కస్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో